ఇక్కడి నుంచే పాలన్నీ దేవుడికి వెళ్తాయంట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మన యానిమల్ లవర్స్కి చాలా ఇష్టమైన వీడియో అనమాట. సో మన తిరుమలలో కూడా ఒక గోశాల ఉందన్నమాట. సో అక్కడికైతే వచ్చాము. సో తిరుపతిలో ఉంది, తిరుమలలో కూడా ఉంది. సో తిరుమలలో ఉన్న గోశాలకైతే వచ్చామన్నమాట. సో మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ 2 ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి. సో అవే అనమాట దేవుడి దగ్గరికి వెళ్ళేది, పద్మావతి, లక్ష్మి అంట. సో అక్కడికైతే వెళ్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంటుందో. చలో. అదొకటే ఒంగోలు, అది వైట్. కింద గోశాలలో ఉన్నాయి అన్ని. 3000 ఆవులు ఉన్నాయి. 3000 ముందుకు ఈ మధ్య పుట్టింది, 20 days అవుతా. మీరు ఏమన్నా తెచ్చారా? ఇక్కడున్న ఆవులన్నిట్లో ఈ ఆవు పాలే దేవుడికి అయితే తీసుకెళ్తారంట. ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకెళ్తారు నైవేద్యంగా. ఈ ఆవు పాలతోనే పెరుగు కూడా దేవుడికి తీసుకెళ్తారు. ఇది వచ్చి గిర్రావ్ అనమాట. గోశాల తిరుపతిలో, తిరుమలలో ఉంది. సో ఇక్కడి నుంచే పాలన్నీ దేవుడికి వెళ్తాయంట. సో చాలా అంటే చాలా బాగున్నాయి. జిలికేది ఇక్కడే, పెరుగు చేసేది ఇక్కడే, అన్నీ ఇక్కడే. సో చాలా బాగుంది. అయ్యో నేనేం తీసుకురాలేదే మీకు. చుట్టుకొన్నా బుజ్జుకొన్నా తిరుమలలో గోశాల అనమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని గిర్రావులు ఉన్నాయో. కమ్ కమ్. ఓమ్మా ఏం తీసుకురాలేదమ్మా, సారీ.
వాకింగ్ చేస్తున్న ఎలిఫెంట్. యాక్చువల్గా నిన్న గోశాల చూడడానికి నిన్న ఈవినింగ్ 6 o'clock అయితే వెళ్ళాము. కానీ అప్పుడు వెళ్తే అక్కడ ఎలిఫెంట్స్ అయితే లేవన్నారు. ఎందుకంటే ఆ టైంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడికైతే వెళ్తాయంట. సో మనకి ఎప్పుడు కూడా ఈవినింగ్ 5 o'clockకి మనకి గుడి దగ్గర అయితే 2 ఎలిఫెంట్స్ ఎప్పుడు ఉంటాయి కదా. సో ఆ ఎలిఫెంట్సే ఇవి. నిన్న ఆ టైంకి కుదరలేదని చెప్పి రేపు మార్నింగ్ 6కి రండి అనేసరికి మేము మార్నింగ్ 6 కల్లా అక్కడికైతే వెళ్ళిపోయాము. సో వెళ్ళిపోయాక మాకైతే 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో అది చాలా బాగా దగ్గర నుంచి చూసాము. ఇప్పుడైతే అవి వాకింగ్ చేస్తున్నాయి, నెక్స్ట్ బాతింగ్ కూడా చేస్తున్నాయి. సో దీని తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికి అయితే వెళ్తాయంట. సో 2 times విజిట్ అయితే చేస్తాయి. సో మీరు వెళ్ళాలనుకుంటే ఈ టైమ్స్లో అయితే వెళ్ళిపోండి. వీడియో ఎంత బాగుందో. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. సో మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. సో బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.